కొత్త సంవత్సరం 2025లోకి అడుగు పెట్టేశాం. ఇక 2024లో మన తెలుగు సినిమాలు అంటే ఏవి హిట్ అయ్యాయి, ఏవి ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ పక్కన పెట్టేస్తే హిట్ అనేది ఎలా అంటే కొన్న డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకి వాళ్ళు కొన్న డబ్బులు వెనక్కి వస్తే హిట్ అయినట్టు లెక్క. ఆ పైన లాభాలు వస్తే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ ఇలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొన్నారనుకుందాం తెలుగు రాష్ట్రాలకి, లేదా ఓవరాల్గా 10 కోట్లు కొంటే ఆ 10 కోట్లు వెనక్కి వచ్చాయంటే థియేటర్లలో, అంటే గ్రాస్ కాదు, డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే థియేటర్ల రెంట్లు, ట్యాక్స్లు అన్నీ పోయి డిస్ట్రిబ్యూటర్ చేతికి రావాలి. తను 10 కోట్లు పెడితే 10 కోట్లు వెనక్కి వచ్చినాయంటే సినిమా హిట్ అయినట్టు లెక్క. ఆ పైన లాభాలు వస్తే అవి అప్పుడు డబుల్ బ్లాక్ బస్టరా సూపర్ హిట్ అనేది తేలుతుంది. ఇప్పుడు ముందు మన జనవరిలో చూసుకుంటే హనుమాను, ఆ నెలలో వచ్చిన సినిమాల్లో హనుమాను హిట్ సినిమా మనకు జనవరిలో, అంటే క్వార్టరబుల్ అంటే 4 లాభాలు తెచ్చింది ఆ సినిమా. సో ఫస్ట్ హిట్ హనుమాన్ మనకు క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్ అది. ఆ తర్వాత సంక్రాంతికి వచ్చిన నాసామి రంగ కూడా హిట్, ఎందుకంటే కొన్న డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి వచ్చాయి, కొంత లాభాలు కూడా తెచ్చిపెట్టింది. సో ఈ 2 సినిమాలే హిట్ జనవరిలో. ఆ తర్వాత ఫిబ్రవరికి వచ్చేసరికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఈ సినిమా కూడా హిట్, కొన్న డిస్ట్రిబ్యూటర్ డబ్బులు వెనక్కి వచ్చాయి, లాభాలు కూడా వచ్చాయి ఈ సినిమాకు. ఆ తర్వాత ఇదే ఫిబ్రవరిలో గామి, విశ్వక్సేన్ గామి కూడా హిట్ అయింది. ఆ తర్వాత మనకు ఓం భీమ్ బుష్, మన హీరో ఏం పేరు అబ్బాయి తన పేరు, అది కూడా హిట్ అయింది సినిమా. ఇక ఆ తర్వాత మార్చిలో టిల్లు స్క్వేర్ అయితే డబుల్ బ్లాక్ బస్టర్, అది 100 కోట్ల గ్రాస్ మనకు, మన టిల్లుకి మొట్టమొదటి 100 కోట్ల సినిమా, అది డబుల్ బ్లాక్ బస్టర్. పెట్టిన రూపాయికి ₹2 లాభాలు తెచ్చింది ఆ సినిమా, డబుల్ బ్లాక్ బస్టర్ అయింది టిల్లు స్క్వేర్. ఆ తర్వాత మనమే సినిమా కూడా హిట్ అయింది, అంటే కొన్న డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి వచ్చాయి, సో అది హిట్. ఇక ఆ తర్వాత ఇక మనకు హ్యూజ్ బ్లాక్ బస్టర్ వచ్చేసి కల్కి ఇక 1000 కోట్ల సినిమా, మనకు ప్రభాస్కి 1000 కోట్ల సినిమా అయింది, హ్యూజ్ బ్లాక్ బస్టర్, లాభాలు కూడా విపరీతంగా వచ్చాయి ఆ సినిమాకు. ఆ తర్వాత వచ్చేసి మనకు కమిటీ కుర్రాళ్ళు, ఈ సినిమాకు కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది, రూపాయికి ₹2 లాభాలు వచ్చాయి ఈ సినిమాకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. సో కమిటీ కుర్రాళ్ళు కూడా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత ఆయ్ మూవీ, ఇది కూడా చిన్న సినిమానే, సేమ్ గోదావరి జిల్లాల సినిమానే, ఈ సినిమా కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది, రూపాయికి ₹2 లాభాలు వచ్చాయి ఈ సినిమాకు. ఇక ఆ తర్వాత మన నాని సినిమా సరిపద శనివారం, ఇది కూడా 100 కోట్లు కొట్టింది, సూపర్ హిట్ అయింది సినిమా, స్వల్ప లాభాలు బట్ సూపర్ హిట్ అయింది సినిమా. ఇక ఆ తర్వాత 35 చిన్న కథ కాదనే సినిమా కూడా హిట్ అయింది, అది బ్రేక్ ఈవెన్ అయ్యింది, లైట్గా లాభాలు కూడా వచ్చాయి, అది హిట్ అయింది సినిమా. ఇక ఆ తర్వాత మనకు మత్తు వదలరా పార్ట్ 2, ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది, రూపాయికి రూపాయి వచ్చింది ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. ఆ తర్వాత ఇక దసరా ముందు వచ్చిన దేవర, ఇక 450 కోట్లకు వస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. దేవర తర్వాత మనకు మళ్ళీ కా మూవీ, దివాళీకి వచ్చిన కా మూవీ బ్లాక్ బస్టరే, దివాళీకి వచ్చిన లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టరే. ఇక ఆ తర్వాత మనకు, అంటే నేను స్ట్రైట్ సినిమాలు మాట్లాడుతున్నాను, డబ్బింగ్ సినిమాల గురించి తర్వాత మాట్లాడదాం. ఆ తర్వాత డిసెంబర్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ ఇంకా థియేటర్స్లో ఉంది. సో ఇవి మాత్రమే మనకు ఈ 2024లో రిలీజ్ అయిన సినిమాల్లో హిట్, బ్లాక్ బస్టరు, సూపర్ హిట్, డబుల్ బ్లాక్ బస్టరు, ట్రిపుల్ బ్లాక్ బస్టరు, క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్ సినిమాలు. మొత్తంగా చూసుకుంటే మనము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 14, 16, 17 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి బాక్సాఫీస్ దగ్గర, అంటే కొన్న డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి వచ్చి, వాళ్ళ పెట్టుబడి వెనక్కి వచ్చి లాభాలు తెచ్చినవి కేవలం 17 సినిమాలే. ఇక ఆ తర్వాత మనము డబ్బింగ్ మూవీస్ కంటే ముందు కొన్ని సినిమాలు జస్ట్ హిట్ దాకా వచ్చి ఆగిపోయాయి, అంటే రూపాయి పెట్టుబడి పెడితే ఒక 80 పైసలు 90 పైసల వరకు రికవర్ చేసాయి, మొత్తంగా రికవర్ చేయలేదు. ఆ సినిమాలు వచ్చేసి మనకు ముందుగా చెప్పాల్సింది విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అది మొత్తంగా పెట్టుబడి వెనక్కి రాలేదు, కొన్న డిస్ట్రిబ్యూటర్లకి దగ్గర వచ్చి ఆగిపోయింది, సెమీ హిట్ అని చెప్పాలి వీటిని. ఆ తర్వాత భజే వాయువేగం, మన యాక్టర్ పేరు మర్చిపోయాను అతనిది, ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ హిట్ గీత టచ్ అయింది కానీ హిట్ అవ్వలేదు. ఇక ఊరు పేరు భైరవ కోన, ఆ సినిమా కూడా అంతే, హిట్ వరకు వచ్చి ఆగింది ఆ సినిమా. ఇక రీసెంట్గా వచ్చిన మన సత్యదేవ్ జీబ్రా, ఈ 4 సినిమాలు ఆల్మోస్ట్ హిట్ గీత టచ్ అయ్యాయి. సో 17 సినిమాలు హిట్, 4 సినిమాలు హిట్ వరకు 21 సినిమాలు, అంటే ఒక 200 సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే నాకు తెలిసి 2024లో తెలుగు సినిమాలు, స్ట్రైట్ సినిమాలు, అంటే 20 సినిమాలు, అంటే 10% మాత్రమే హిట్. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది, 10% మాత్రమే హిట్ ఉంటాయి, మిగతావన్నీ ఇక డిజాస్టర్లే, కొన్న డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలే. బట్ ఏమంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు ఓటీటీకి అమ్ముకుంటారు కాబట్టి సేఫ్ అయిపోతారు, కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతుంటారు. ఇక డబ్బింగ్ సినిమాలకు వస్తే, డబ్బింగ్ సినిమాలో 5 మాత్రమే హిట్ అయ్యాయి. ముందుగా చెప్పాలంటే మలయాళం నుంచి వచ్చిన ప్రేమలు, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమా.
ఆ తర్వాత మంజుమల్ బాయ్స్, ఇది కూడా మలయాళం నుంచి, ఇదైతే డబుల్ బ్లాక్ బస్టర్ లాభాలు అయితే ఈ సినిమా విపరీతంగా వచ్చాయి ఈ రెండు. ఆ తర్వాత తమిళ్ నుంచి వచ్చింది మనకు మహారాజా, విజయ్ సేతుపతి 50వ సినిమా, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలుగులో, మంచి లాభాలు. ఈ 3 తర్వాత రాయన్ సినిమా మన ధనుష్ది, అది కూడా హిట్ అయింది, లాభాలు విపరీతంగా రాలేదు కానీ హిట్ అయింది ఈ సినిమా, పెట్టిన పెట్టుబడికి వెనక్కి వచ్చేసి కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. ఆ తర్వాత దివాళీకి వచ్చిన అమరన్ మాత్రం అసలు అద్భుతమైన లాభాలు, 3 రూపాయికి 3 లాభాలు తెచ్చింది, క్వార్టరబుల్ ఏమంటారు 4 లాభాలతో క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్ అయింది అమరన్ సినిమా తెలుగులో. సో 17 సినిమాలు హిట్ అయ్యాయి, 4 సినిమాలు ఆల్మోస్ట్ హిట్ దాకా వచ్చాయి, 5 డబ్బింగ్ సినిమాలు, అంటే మొత్తం 26 సినిమాలు స్ట్రైట్ డబ్బింగ్ కలిపి 2024లో వచ్చిన సినిమాల్లో హిట్ అయినది. ఇక అందరికీ తెలుసు, ఇక పుష్ప 2 అన్ని రికార్డ్స్ కొల్లగొట్టేసింది, ఇంకా నడుస్తుంది థియేటర్లో. అది 2024లో వచ్చిన మన తెలుగు సినిమాల హిట్ సినిమాలు. ఓకే, బాయ్.